జెట్ ని కొన్నారు. ఈ 100 మంది పైలట్లలో ఎవరు గెలుస్తారో సొంతం చేసుకుంటారు. ఫస్ట్ ఛాలెంజ్ కోసం పైలట్లంతా 3 జట్టుగా విడిపోయారు. రెండింటికి వెళ్ళే ఛాన్సే లేదు. తమ 40,000 పౌండ్ల విమానాన్ని ఫినిష్ లైన్ దాటించి లాగిన ఫస్ట్ టీం అవడానికి 3, 2, 1 గో! ఇంకా ఈ 3 టీంలలో ఏది ముందుకు వెళ్తుందో వాళ్ళు భారీ జెట్ ఇంజన్ల శక్తిని కూడా తట్టుకోవాలి. అంత తీవ్రమైన ఎండ్యూరెన్స్ ఛాలెంజ్ ని గెలవాలి. ఇతను స్క్రూ కోల్పోయాడు. ఎవరైనా అంబులెన్స్ కాల్ చేయండి. మేము 24 గంటల పాటు ఒక సిటీ మొత్తాన్ని క్లోజ్ చేశాం. కానీ ఫస్ట్ ఈ 3 జట్లలో ఏది ఫినిష్ లైన్ దాటుతుందో మనం చూడాలి. అతను ఒక్కడే తన పూర్తి బలంతో దీన్ని లాగుతున్నాడు. వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు. ప్లేన్ ఫినిష్ లైన్ దాటేదాకా మీరు గెలిచినట్టు కాదు. మనకి విన్నర్ దొరికారు. మీరందరూ గెలిచారు. అది మా జెట్. ఇది నా బిడ్డల కోసం. 200 మంది పైలట్స్ ఇప్పుడే ఎలిమినేట్ అవ్వగా పైలట్స్ లో ఒకరు ఆ ప్రైవేట్ జెట్ ని సొంతం చేసుకోబోతున్నారు. ఈ $2.4 మిలియన్ ప్రైవేట్ జెట్ గెలుచుకోవడానికి ఈ పైలట్ ఇంకా 4 గేమ్స్ ఆడాల్సింది. గేమ్ నెంబర్ 2 కి మీకు స్వాగతం. జెట్ స్పిన్నర్. ఇంజన్ స్టార్ట్ చేయండి. ఇది బాగలేదు. నాకు ఇది నచ్చలేదు. మొదలైంది. ప్లేన్ స్టార్ట్ అయింది. ఫ్యూయల్ నింపండి బేబీ. మీరు పోటీ పడుతున్న ప్రైవేట్ జెట్ గంటకి 60 మైళ్ళ వేగంతో గాలుల్ని సృష్టించడానికి దాని థ్రస్టర్లను పెంచుతోంది. జెట్ మిమ్మల్ని మీ ప్లాట్ఫామ్ నుంచి కింద పడేయడానికి రౌండ్ గా తిరగడం మొదలు పెడుతుంది. ఇది చాలా క్రేజీగా ఉంది. ఇంటికి వెళ్ళడానికి ఎంత దూరం రాలేదు. నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది. గుడ్ లక్ ఎవ్రీబడీ. ఇదిగో వచ్చేస్తుంది. ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఒకరు కింద పడిపోయారు. నాకు ఆ జెట్ కావాలి. ఈ జెట్ నన్ను ఎలిమినేట్ చేసే ఛాన్సే లేదు. నేను బ్యాండ్ లో పోసుకుంటానేమో. ఒక పైలట్ గా ఉండి జెట్ లాస్ట్ నుంచి కంగారు పడతానని నా లైఫ్ లో ఎప్పుడూ ఊహించలేదు. ఇద్దరు బాయ్ బాయ్. ఓ మ్యాన్, అది వస్తుంది. ఆల్రైట్, తను పడతాడో లేదో చూద్దాం. 46 హోల్డ్ ఆన్. అతను సాధిస్తున్నాడు. హోల్డ్ ఆన్. నువ్వు సాధించావు. నువ్వు నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నావు. అది సూపర్ టెక్నిక్. తమ కంటే ముందు వెళ్ళిన వాళ్ళని చూసి ఏం చేయాలో ఏం చేయకూడదో పైలట్లు ఫాస్ట్ గా తెలుసుకున్నారు. ఏంటంటే సైడ్ కి ఉండడం ఇలా కాదు. కింద పడిన వాళ్ళు ఇలా ఉంటున్నారు. ఇలా వాళ్ళు గట్టిగా ఉన్నారు. పైలట్లు స్ట్రాటజీని పట్టుకున్నా కూడా వాళ్ళల్లో కొందరికి పట్టుకుని ఉండేంత భావం లేదు. ఇంకొకరు పడిపోయారు. నేను చెప్పేది ఏంటంటే నెంబర్ 40 పడితే నేను కూడా పడతాను. మా ఇద్దరు బాడీ ఓకేలా ఉంది. అది నాకు ఒక లెక్క కాదు. నేను సాధించగలను. ఇది నిజంగా చాలా ఐరానిక్. ఎందుకంటే మీరు దేనికోసం పోటీ పడుతున్నారో నిజంగా అదే మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తుంది. వాళ్ళంతా సరిగా పడిపోతున్నారు. ఇంకొకరు పోయారు. మరి పర్ఫెక్ట్ టెక్నిక్ ఉన్నా సరే NFL లో ఆడిన ఈ పైలట్ కూడా ఆ గాలికి నిలబడలేకపోయాడు. ఆ గంటలు కూడా చేయలేకపోయాడు. అతను ఒక గోడలా ఉంటాడనుకున్నారు, కానీ అలా లేడు. ఇంకా ఈ ఛాలెంజ్ ముగిసే సమయానికి నువ్వు సాధించగలిగావు. పర్వాలేదు, అది ఫాస్ట్ గా అయిపోయింది. ఆ జెట్ ఇప్పటి వరకు మొత్తం 15 మంది పైలట్లను ఎలిమినేట్ చేసింది. నేను చూసి భయపడ్డ గట్టి పోటీదారులంతా ఇప్పుడే ఎలిమినేట్ అయ్యారు. నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్న మీ 19 మందికి కంగ్రాట్స్. నన్ను పడేయాలంటే ఈ జెట్ గాలి అస్సలు సరిపోదు. ఇంకా ఎక్కువే కావాలి. ఇక్కడున్న కొంతమందిని చూస్తుంటే జాలేస్తుంది, కానీ తప్పేం లేదు. నిజానికి ఇది ఒక గొప్పదానికి ఆరంభం. అది నేను గాల్లోకి ఎగరేస్తుంది అనుకున్నాను, కానీ నేను చెప్పినట్టుగా నా ఛాతిని బలంగా తాకింది. నేను తట్టుకోలేకపోయాను. నెక్స్ట్ గేమ్ కి వెళ్దాం రండి. ఇక ఈ వీడియోలో మేము సౌదీ అరేబియాలోని రియాద్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాం. అక్కడ ఈ పైలట్లు $multi-million జెట్ ని గెలవడానికి ఇంకా 3 సవాళ్లలో పోటీ పడాల్సి ఉంటుంది. 3వ ఛాలెంజ్ కోసం మన గాల్లో 10,000 అడుగులు ఎత్తుకు వెళ్తున్నాం. నాతో రండి పైలట్స్. మీరందరూ ఒక కెప్టెన్ ని ఎంచుకోవాలి. శామ్యూల్ స్టార్టింగ్ లో వాలంటీర్ గా వచ్చాడు కాబట్టి నేను అతనికి ఓటు వేయాలనుకుంటున్నాను. శామ్యూల్ మీరు ఒకరిని తనతో తలపడడానికి ఎంచుకోబోతున్నాడు. శామ్యూల్, ఈ 19 బ్రీఫ్ కేసులలో ఒక నెంబర్ నేర్చుకో. నంబర్ 8. ఈ బ్రీఫ్ కేసులలో 10లో జంప్ అని రాసుంటుంది. అంటే మీరు స్కై డైవ్ చేసి నెక్స్ట్ గేమ్ కి వెళ్తారు. మిగతావన్నీ ఎలిమినేషన్స్. ఆల్రైట్, శామ్యూల్ బ్రీఫ్ కేసు లోపల ఏముందో చూస్తాడు. అండ్ ఆండ్రీ దాన్ని దొంగలించాలా వద్దా అని డిసైడ్ చేస్తాడు. బ్రీఫ్ కేసులో ఏముంది? జంప్. అది జంప్ Okay. అని అనుకుంటున్నావా? అవునా జంప్. ఓకే ఆండ్రీ, నువ్వు దొంగలిస్తావా లేదా దొంగలించవా? నీకు తెలుసా, నాకు నీ మీద నమ్మకం ఉంది. జిమ్మీ, నేను బ్రీఫ్ కేసు తీసుకుంటున్నాను. అది జంప్ అయితే నువ్వు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్నట్టే. చూసేద్దాం. తను టాప్ 10 కి వెళ్తున్నాడు. ఇక
ఇక గుర్తుంచుకోండి, తర్వాత గేమ్ పూర్తిగా నేల మీద ఉంది కాబట్టి మీరు దూకాల్సిందే. 3, 2, 1. Oh my god! Oh my god! నెక్స్ట్ గేమ్ కి ఇంకా 9 జంపులు మాత్రమే ఉన్నాయి. స్టార్టింగ్ లో జనాలు నిజాయితీగా ఉన్నారు, అంటే దొంగలించాలా వద్దా అని నిర్ణయించుకునే వారి చేతిలోనే పవర్ అంతా ఉంది. ఇది జంప్. నీ స్కై డైవ్ ఎంజాయ్ చేయి. అతను నిజమే చెప్పాడు. ఇదిగో చూడండి, correct. ఇది ఎలిమినేట్. కానీ విను, నాకు నిజంగా ఉండాలనుంది. నేను ఇది తీసుకున్నాను. మీరంతా ఎందుకు నిజం చెప్తున్నారు? ఇంకా తను కూడా అబద్ధం చెప్పానన్నాడు కాబట్టి నేను ఏమి చెప్పను. కమాండర్ తను ఎలిమినేట్ అయ్యే లోపు 2 జంపులను వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. నువ్వు అబద్ధం ఎందుకు చెప్పలేదు? పైలట్లకు నీతి ఉంటుంది. మొత్తం 6 ఎలిమినేషన్లు. నెక్స్ట్ గేమ్ కి 6 జంపులు మిగిలిన్నాయి. కానీ బ్రెడ్ మా పాత వీడియో ఒకటి చూసి ఒక ప్లాన్ వేశాడు. నేను యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను. నా దగ్గర కూడా సేమ్ అలాంటిదే ఇప్పుడు ఒక ప్లాన్ ఉంది. నీకు ఈ మనిషి మీద నమ్మకం ఉందా? నమ్ముతాను. ఇందులో ఎలిమినేట్ ఉంది. ప్రామిస్. దీంట్లో ఎలిమినేట్ ఉందని నువ్వు ప్రామిస్ చేస్తున్నావు. నేను నిన్ను నమ్మగలను కాబట్టి నేను దాన్ని నీకు వదిలేస్తున్నాను. ఓ అతన్ని బోత కొట్టించాడు. ఈ గేమ్ లో అబద్ధం చెప్పడం ఫలితాన్ని ఇస్తుందని తేలింది. ఇంకా ఇప్పుడు ఒక వ్యక్తి అబద్ధం చెప్పాడు కాబట్టి పైలట్లు ఒకరినొకరు నమ్మడం కష్టంగా మారింది. ఇందులో జంప్ అని ఉంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కాబట్టి అది ఉపయోగించుకో. అంటూ నువ్వు చూస్తే ఓ, అది జంప్ అని ఉంది. కొన్నిసార్లు నిజం చెప్పడం వల్ల మంచి జరుగుతుంది. ఓ యా! ఎందుకంటే కేవలం 4 జంప్లు 6 ఎలిమినేషన్లు మాత్రమే మిగిలాయి కాబట్టి పైలట్లు తమ నిజాయితీ విలువ ఏంటో నిర్ణయించుకోవాల్సి వచ్చింది. నేను ఏవియేషన్ లో మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. అబద్ధాలు చెప్పకూడదు, డబ్బు కోసం ప్రజలను దోచుకోకూడదు. ఇలాగే నిజాయితీగా ఉంటాను. నేను నమ్ముతాను. నువ్వు దీన్ని దొంగలించాలనుకుంటున్నావా? ఆల్ రైట్. అయితే ఇది ఒక ఎలిమినేట్. అవును. దొంగిలించిన. ఆగు, అది వర్కౌట్ అయింది. నెక్స్ట్ అది నిజాయితీలా అనిపించడం లేదు. నువ్వు అక్కడ ఏం మాట్లాడుతున్నావు? నేను ఊరికే చెప్తున్నాను. లెట్స్ గో. ఒకరు తమకు అంత నిజాయితీ ఉందని చెప్పుకోవడం అదంతా ఒక నాటకం అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆ తర్వాత అతను పచ్చి అబద్ధం చెప్పాడు. ఇంకా 3 జంపులు మాత్రమే ఉన్నాయి కానీ 6 ఎలిమినేట్లు మిగిలాయి. గెలిచే ఛాన్స్ ఇంకా తగ్గిపోతోంది. ఇందులో జంప్ అని ఉంది. నేను దాన్ని తీసుకుంటాను. ఓ ఇది జంప్ అనుంది. నేను దాన్ని తీసుకోను. దొంగలించడం. నాకు జంప్ వచ్చింది. Oh my God! అతనికి పారాషూట్ ఇవ్వండి. ఇక మీ విషయానికి వస్తే అందరికి తెలిసిందే చెప్తున్నాను. మీలో ఒక్కరే ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. ఎందుకంటే మిగిలిన 6 బాక్సుల్లో ఒకే ఒక్క జంప్ మిగిలింది. ఏముంది అందులో? అది నీకే ఇస్తాను. సారీ, తీసుకోను. ఎలిమినేట్. ఇప్పుడు 4 ఎలిమినేట్లు ఉన్నాయి కానీ ఒకే ఒక్క జంప్ మిగిలింది. ఆల్రైట్, నీకేం కనిపించింది? జంప్ ఉంది. ఇదే ఆఖరి జంప్ అని నువ్వు చెప్తున్నావా? ఇదే చివరిది. ఓకే, నేను నిన్ను నమ్మచ్చా? నేను నిజమే చెప్తున్నాను. స్టీల్ ఆర్ నో స్టీల్? నో స్టీల్. నో స్టీల్. ఆల్రైట్. ఓ మై గాడ్, ఏంటి చెప్పేది నిజమైతే మిగిలిన వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతారు. అతనికి నిజమే చెప్పాడు. 10 జంప్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ కంటెస్టెంట్లు కార్గో ప్లేన్ నుంచి ఎందుకు దూకారో తెలుసుకుందాం. ఈ నెక్స్ట్ ఛాలెంజ్ చాలా విచిత్రమైన చోట జరగబోతోంది. అది ఎక్కడ అంటే అది సౌదీ అరేబియాలోని అతి పెద్ద సిటీ రియాద్ లో అతి పెద్ద హైవే మధ్యలో ఉన్న ఒక జెట్ దగ్గర. అందుకే సిటీ మొత్తం దీన్ని లైవ్ లో కూడా చూడొచ్చు. జెంటిల్మెన్, మీ చేయి ఎత్తండి. ఆ చేతిని జెట్ మీద పెట్టండి. ఈ $2 మిలియన్ జెట్ నుంచి చివరిగా చేయి తీసిన వాళ్ళే దాన్ని గెలుచుకుంటారు. గేమ్ ఇప్పుడు అఫీషియల్ గా స్టార్ట్ అయింది. ఒకవేళ నువ్వు చేయి తీస్తే నువ్వు అవుట్. నీకు తేలనుందా? వద్దు, ఐఎమ్ గుడ్. నువ్వు ఎంతసేపు ఉంటావు? చూద్దాం, చివరికి నేనే ఉంటాను. చూద్దాం, ఎంతసేపు అయినా సరే. నేను స్పృహ కోల్పోయే వరకు. స్పృహ కోల్పోయే వరకా? ఇది చాలా గంటలు పట్టేలా ఉంది. రోజులు కావచ్చు. నేను ఈ వీడియో చేద్దామని డిసైడ్ అవ్వక ముందు సిటీ మధ్యలోంచి జెట్ ని తీసుకువెళ్ళడం దాదాపు అసాధ్యం. కానీ ఈ రూట్ ని ప్లాన్ చేయడానికి నెలల సమయం తీసుకున్నాం. ఇక్కడ ప్లేన్ స్ట్రీట్ లైట్ల మధ్య చాలా కష్టంగా సరిపోతుంది. హే డ్రైవర్, నా జెట్ జాగ్రత్త. విమానం ఎంత వెడల్పుగా ఉందంటే అది పట్టడానికి వీధిలో పోసి తిప్పాల్సి వస్తుంది. ఆల్రైట్, రండి. అంటే ఇక్కడ మనకి ఎంత తక్కువ స్థలం ఉందో చూడండి. ఇది చాలా క్రేజీ. మేము ప్లేన్ కి దారి క్లియర్ చేస్తున్నప్పుడు సిటీ మొత్తం దృష్టి అంతా కూడా మా మీదే ఉన్నట్టుంది. హలో, మీరంతా ఎలా ఉన్నారు?
హే, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. మీరు ఎలా ఉన్నారు? మిస్టర్ బీస్ట్ ఏం చేస్తున్నావు? వీళ్ళలో ఒకరు జట్ని గెలుచుకోబోతున్నారు. అక్కడ ఎంతమంది మనల్ని వీడియో తీస్తున్నారో చూడండి. వేలాది మంది మమ్మల్ని వీడియో తీస్తూ టిక్ టాక్ లో మిలియన్ల వ్యూస్ వస్తుండగా మేము అఫీషియల్ గా రియాల్ సిటీని కంట్రోల్ లోకి తీసుకున్నాం. నేను ఈరోజు గెలవబోతున్నాను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మీరు ఇది చేస్తుండగా మీ పక్క నుంచి కార్లు వెళ్తుంటే అది మీకు ఎలా ఉంది? ఇది చాలా క్రేజీ, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఇది చాలా సేపు సాగుతుంది. హే గైస్, ఎలా ఉన్నారు? ఇది రోజంతా ఇలాగే ఉంటుంది. ఎవరు ఓడిపోకముందే మనం రియాల్ సిటీ మొత్తం చుట్టేయచ్చు. కాబట్టి దీన్ని ఇంకా కష్టతరం చేసే టైం వచ్చింది. నా దగ్గర ఒక అనౌన్స్మెంట్ ఉంది. పైలట్లు ప్లేన్ సైడ్ కి రండి. దీన్ని కష్టం చేయడానికి నాకు కాపండి. వాళ్ళు తమ చెయ్యి తీయకుండానే ప్లేన్ నుంచి కిందకి దిగాలి. మరి ఒక స్పాట్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీరంతా విన్ పట్టుకొని అడగబోతున్నారు. నేను బూట్లు వేసుకున్నందుకు బాధపడుతున్నానేమో కానీ నా దగ్గర కాళ్ళు ఉన్నాయి. ఓ, ఇదిగో మొదలైంది. ఇది కదులుతోంది. కాళ్ళలో ఒకరు పడకండి. ఆల్రైట్, స్పీడ్ ఎలా ఉంది? నేను మారథాన్స్ లో రన్ చేసేవాడిని మ్యాన్. అందుకే ఈ నడక నాకు విషయమే కాదు. ఆల్రైట్, ఇది మరీ ఈజీగా ఉంది. ఇంకా ఫాస్ట్ గా డ్రైవ్ చేయండి. మనం స్పీడ్ ఇంకా పెంచాలనిపిస్తోంది. మనం దీన్ని పరుగు పందెంలో మార్చొచ్చు. జిమ్మి నాకేం కాదు. ఇంకొంచెం వేగంగా వెళ్దాం. 1 నుండి 10 స్కేల్లో మీరంతా అలసిపోయారు. వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే ఊపిరి తీసుకుంటున్నారు. వాళ్ళు 5 నిమిషాల నుంచి పరిగెడుతున్నారు. వాళ్ళకి కష్టంగా మారుతుంది, ఎందుకంటే చేతులు సరి చేసుకోవడం చూస్తున్నారు. అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది. వెనక లైన్ లో ఉన్న వాళ్ళు కాస్త కష్టపడుతున్నట్టుంది. నా చేయి జారింది. ఎలిమినేట్ అయ్యారు. హే, ప్లేన్ స్లో చేయండి. మ్యాచ్ ప్లేన్ స్లో చేయి. అసలు నమ్మశక్యంగా లేదు. ఏం జరిగింది? అనుకోకుండా నా చేయి జారిపోయింది. నీ వాళ్ళతో నువ్వేమైనా మాట్లాడతావా? అవును, మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. ఇది కష్టంగా ఉంది, కానీ మీరు సాధించగలరు. గ్రహం పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. మళ్ళీ ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు, కానీ తప్పదు, అది గేమ్ లో భాగం. టైం వేసుకుని ఇంతలో పరిగెత్తడం ఇదే మొదటిసారి. చెమట్ల వల్ల కష్టంగా ఉంది. సౌదీ వేడిలో రన్ చేయడం వల్ల చాలా అలసట వచ్చింది. అందుకే కొంతమంది పైలట్లు క్రియేటివ్ గా తయారయ్యారు. వీళ్ళు బట్టలు ఎలా మారుస్తున్నారు, పక్కగా వీడియోని ఫేక్ చేస్తున్నారని జనాలు ఎప్పుడూ అనుకుంటారు. ఇలాగే చేస్తారు. అతను తన వేలని స్లీవ్ లోపల నుంచి ఎలా కదిలిస్తున్నాడు చూడండి. అంతే, నేను దాన్ని తీసుకుంటాను. ఇది చూపించినప్పుడు కమెంట్స్ ఫేక్ అని వస్తాయి. ఈ వీడియోస్ ఫేక్ కాదు. ఇది నిజమే గాయ్స్, ఇది నిజమే. మనం మళ్ళీ స్టార్ట్ చేసే ముందు నా దగ్గర ఆఫర్ ఉంది. Here we go. చెప్పు. దానికి మ్యాచ్, దాన్ని తీసుకురండి. బరువుగా ఉన్నాయి బాయ్స్. ఓ మై గాడ్. మిస్టరీ బ్రీఫ్ కేసెస్. ఓ కాదు, అవి మిస్టరీ కాదు. ఈ బ్రీఫ్ కేసెస్ లోపల $50,000 ఉన్నాయి. ఓ మై గాడ్. మీలో ఎవరు జట్ నుంచి చేయి తీస్తే బాయ్, తను వెళ్ళిపోయాడు. ఇదిగో నీ $50,000. నువ్వు టైం వేస్ట్ చేయలేదు. నాకు ఫ్యామిలీ ఉంది, కెరీర్ ఉంది. ఈ చిన్న పిల్లలకి ఇంకా చాలా లైఫ్ ఉంది. నేను వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను. బాయ్. బై బాయ్స్, లవ్ యూ. కదిలిస్తూనే అయిపోయారు. ఈ ప్లేన్ ని కదుపుతూనే ఉందాం. మిస్టర్ బీస్ట్. రండి, మేము వీడియో షూట్ చేస్తున్నాం. ఏంటి సంగతి, మీరంతా ఛానల్ చూస్తారా? అవునా? నేను ఇప్పుడే ఓపెన్ చేసిన నా థీమ్ పార్క్ మీకు చూపించాలనుకుంటున్నాను. మేము ఒక పూర్తి థీమ్ పార్క్ స్టార్ట్ చేసాం. అక్కడ మీరు మా మోస్ట్ పాపులర్ వీడియోల ఆధారంగా ఉండే ఛాలెంజ్ లలో పాల్గొనవచ్చు. ఏ థీమ్ పార్క్ లో లేనంత పెద్ద ప్రైజ్ బాల్ గెలుచుకునే ఛాన్స్ పొందొచ్చు. మీకు దమ్ముంటే బీచ్ ప్లాన్ చెక్ చేయండి. రియాద్, సౌదీ అరేబియా. ఓకే, ఎంజాయ్ చేయండి. షూటింగ్ వెనక్కి వెళ్దాం. ఓ, నేను వాళ్ళని గుద్దుకుండా వెళ్ళాలి. స్పీడ్ ఎంత ఉండాలో మీరే డిసైడ్ చేసుకోండి. మీలో మెజారిటీ ఫాస్ట్ అంటే మనం దాన్ని ఫాస్ట్ చేస్తాం. ఎవరికి ఫాస్ట్ గా కావాలి? ఓకేనా? అవును, స్పీడ్ పెంచుదాం. అది 2 వర్సెస్ 6. నాకు మెజారిటీ కావాలి. కమన్ గాయ్స్, మనం ఎవరో ఒకరిని బయటికి పంపుదాం. ఆల్రైట్, ఇక నేను సిద్ధం. నేను వేగం పెంచుతాను. ఓకే, ముగ్గురయ్యారు. వాళ్ళు చేయి తీసేయబోతున్నారు, అందుకే ఆ మాట చెప్తున్నారు. అవును, అది ఖచ్చితంగా నిజం. గుర్తుంచుకోండి, మనం ఎంత స్లోగా వెళ్తే మీరు ఇక్కడ అంత ఎక్కువసేపు నడవాలి. నువ్వు పరిగెడతావా? నేను పరిగెత్తను. నేను బాగున్నాను. సౌద్, నువ్వు తట్టుకోగలవని నాకు తెలుసు. నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు ఇష్టం లేదు. మేము పరిగెత్తట్లేదు. మనం పరిగెడితే ఎవరో ఒకరు త్వరగా బయటికి వెళ్తారు. అది ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ శక్తిని కూడా ఆదా చేస్తుంది. నేను కూడా అదే అంటున్నాను. నువ్వు వదిలేవని నమ్మకం ఉంటే పరిగెత్తు. అప్పుడు ఎవరో ఒకరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారుగా. లేదు లేదు, అలా ఉంటే నేను ఎందుకు పరిగెడతాను? గ్రేట్, కమాన్ గాయ్స్, మనం పరిగెడతాం. మనం పరిగెడితే త్వరగా అయిపోతుంది. నేను నీతో నిజం చెప్పాలి, నాలో ఇంకా ఊపుకుంది అనిపించట్లేదు. అక్కడ ఎవరో వీక్ గా ఉన్నారు. పర్వాలేదు బ్రో, నా వల్ల కావట్లేదు. అంటే నా చెయ్యి నేను ప్రయత్నిస్తాను, పరిగెడతాను. చెప్పడం బాధగానే ఉంది, కానీ వేగం పెంచండి. ఓకే, అది మెజారిటీ. వేగం పెంచండి. మనం వేగం పెంచుతున్నాం. ఫోకస్ చేయండి గైస్, ఫోకస్.
ఏం జరిగింది? నా చేయి జారిపోయింది. నువ్వు పట్టుకుని ఉండలేకపోయావా? అవును. ఆండ్రూ ఎలిమినేట్ అవడంతో 7 పైలట్లు మిగిలారు. కానీ ఈ సమయం అప్పటికే రియాద్ నగరం మొత్తం తిరిగేశాం. కాబట్టి మేమందరినీ ట్రైలర్ పైకి ఎక్కించాము. జెట్ పై చెయ్యి ఉంచే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూనే ఛాలెంజ్ ను ముగించడానికి వేరే చోటికి తీసుకెళ్లాం. గాయ్స్, ఇది తెలిసిన చోట్ల ఉందా? పోయినసారి మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు 100 మంది పైలట్లతో కలిసి విమానాలు లాగుతున్నారు. మీరంతా మొండిగట్టాల్లో ఉన్నారు. మీరు ఈ జెట్ నుంచి చెయ్యి తీయట్లేదు కాబట్టి నేను ఒక బటన్ ని తీసుకొచ్చాను. మీరు దాన్ని ప్రెస్ చేసినప్పుడల్లా ఒక ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి పరిస్థితిని కష్టంగా మారుస్తుంది. ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేదాకా అది అలాగే ఉంటుంది. మీరేమంటారు గాయస్? ఎవరైనా దాన్ని ప్రెస్ చేయొచ్చు. చాలా సింపుల్. మాట్లాడుకుంటేనే నొక్కేసావా? మ్యాన్, నేను ఆ బటన్ ప్రెస్ చేసి త్వరగా పూర్తి చేద్దాం అనుకున్నాను. మొదటి ఛాలెంజ్ ఏంటంటే మీరు ఇక కూర్చోలేరు. ఇంకా చేతికి బదులు మీరు ఒక వేలు మాత్రమే ఉపయోగించాలి. దేవుడా, ఈ వేలు నాకు జట్టుని గెలిపిస్తుంది. నేను ఈ బొట్టన వేలిని ఇలాగే పెడతాను. నాకు నచ్చినంతసేపు ఉంచుతాను. బొట్టన వేలు పొట్టిగా బలంగా ఉంటుంది. ఇది బాగుంది. మీరు ఒక వేలితోనే పట్టుకోవాలి. మిగిలిన వేలను బాడీ పార్ట్స్ అన్నిటినీ ప్లేన్ నుంచి తీసేయండి. మీలో ఎవరైనా వేలు తీసి వెళ్ళిపోతే సిగ్గుపడాల్సిన పనేం లేదు. అలా అయితే నువ్వే చేయొచ్చు గుడ్ కదా. జాబ్ మ్యాన్, నువ్వు చేయగలవు. గుడ్ జాబ్. ఇప్పటికే 3, 14, 15 గంటలు అయిపోయాయి. సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు. మేమందరం కూడా నీ గురించి చాలా గర్వపడుతున్నాం. కాబట్టి నీ వేలిని తీసే. నీకు 3 కూతుర్లున్నారు మ్యాన్. దేవుడి మీద ఒట్టు. నేనే నీ వేలిని తీసేస్తాను. నేను ఆ బటన్ ప్రెస్ చేయాల్సిందే మ్యాన్. ఎందుకు నా కోపం తెప్పిస్తున్నావు. అందరిని అవుట్ చేయాలి. ఆల్రైట్, మేమిప్పుడు ఒక రెడ్ స్క్వేర్ పెడుతున్నాం. మీ ఫింగర్ దానిలోనే ఉండాలి. అది స్క్వేర్ బోర్డ్ ని టచ్ చేస్తే మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఇది బోరింగ్ గా ఉంది. నీకు బోర్ బ్రో, మనం ఇప్పుడే కదా స్క్వేర్ పెట్టా. ఇది పర్వాలేదు. ఓ గాడ్ డ్యూడ్, నిజంగానా? సారీ బాయ్స్. ఇప్పుడున్న రూల్స్ అన్నిటితో పాటు మీరు సింగిల్ లెగ్ మీద నిలబడాలి. దీంతో ఇక కొంతమంది ఎగిరిపోతారు. కాలు లేపండి. వాళ్ళు ఇప్పుడు ఒంటి కాలుపై నిలబడ్డారు. ఆ కాలు నేలకి తగిలితే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టే. అయితే వీళ్ళు మాకు తగిలిన అత్యంత మొండి ఘటాలు అయి ఉండొచ్చు. అసలు వెనక్కి తగ్గట్లేదు, ఎందుకంటే ఈ $2.4 మిలియన్ జెట్ వాళ్ళ లైఫ్స్ ని మార్చేయగలదు. ఈ పైలట్లు తమ లక్ష్యాల కోసం ఫైట్ చేస్తున్నారు. నాకు ఆ జెట్ కావాలి. నేను నా బిజినెస్ స్టార్ట్ చేస్తాను. వాళ్ళు తమ ఫ్యామిలీస్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఓ మై గాడ్, నా కూతుళ్ళ కోసం ఇది చేశాను. ఇంకా వాళ్ళ జీవిత ఆశయాల కోసం. నాకు నా పిల్లలకి పిల్లలు పుట్టాలంటే IVF ఒకటే దారి. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. నీకు ఎలా అనిపిస్తుంది? నాకు బాగానే ఉంది. నేను స్పృహ కోల్పోయేదాకా. శామ్యూల్ అది గమనించాడో లేదో నాకు తెలీదు, కానీ నేల టచ్ చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాను. బ్రెడ్ కూడా చూస్తున్నట్టున్నాడు. ఒక్క నిమిషం, అతని కాలు ఇప్పుడే నేలకు తగిలిందా? ఆల్ రైట్ కంటెస్టెంట్స్, చూస్తుంటే మనకు ఎలిమినేషన్ వచ్చినట్టుంది. స్ప్రో కోల్పోయాడు. తను స్ప్రో కోల్పోయాడు. బానే ఉన్నావా? బానే ఉన్నాను. నేను బానే ఉన్నాను. నేను కూర్చుంటాను. నువ్వు ఓకేనా? స్పష్టంగా ఒకరు అవుట్ అయ్యారు. మిగతా వాళ్ళు మళ్ళీ పాత రూల్స్ కి వెళ్ళండి. చెయ్యి తీయొద్దు, కానీ మీరు రెస్ట్ తీసుకోవచ్చు. నీకేం జరిగింది? స్పృహ తప్ప? నిజంగా నా కళ్ళ ముందు అంతా తెల్లగా అనిపించింది. ఆ వెంటనే నేను పడిపోయాను. చాలా బాధాకరం. నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు కూడా ఒక ఫైటర్. అది మా జెట్. నువ్వు చివరి వరకు ఉంటావనిపించింది. నేను కూడా ఉంటాననుకున్నాను. నేను బాబీని అవుట్ చేశాను అనుకుంటున్నాను. నేను అతని మీద పడ్డాను కాబట్టి అతను అవుట్ అవ్వకూడదు. అవును, మనం దాన్ని చెక్ చేయాలి. మీరు చూడాలనుకుంటే వీడియో క్లిప్ ఇదిగో. అతను ఖచ్చితంగా నీ తాడు లాగాడు. దాంతో నీ బట్టన మీద పట్టు తప్పి. అందుకే బాబు ఇంకా గేమ్ లోనే ఉన్నాడు. కానీ అతను స్పృహ తప్పిపోయే ముందే ఇంకొకరి కాలు నేలకి తగిలింది. ఇంకా మీలో ఒకరు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడున్న ఈ కాలు ఎవరిది? అది నాదే. నువ్వు ఎలిమినేట్ అయ్యావు. ఇక బ్రెడ్, శామ్యూల్ కాలు ముందే కింద పడినప్పటికీ నీ చెయ్యి పూర్తిగా జట్ నుంచి వచ్చేసింది. కాబట్టి నీ ఎలిమినేషన్ ఇంకా కరెక్టే. కానీ ఇది కాస్త హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇక నుంచి అవుట్ అయ్యే ప్రతి ఒక్కరికి $10,000 ఇస్తాను. మీరంతా ఈ ప్లేన్ మీద చాలా ఎక్కువసేపు ఉన్నారు. ఇదిగోండి, మేము మిమ్మల్ని ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళనివ్వం. నేను తీసుకుంటాను. కేవలం 5 మాత్రమే మిగిలారు. వీరిలో ఒకరు ఈ $multi-million జెట్ ని గెలవబోతున్నారు. మీలో 3 మిగిలినప్పుడు నా దగ్గర ఒక ఫన్ ట్విస్ట్ ఉందని చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటాను. కానీ కంగారు పడకండి, నేను 3 ఉన్నప్పుడు చెప్తా. నేను పూర్తిగా అలసిపోయాను. నేను 24 గంటలకు పైగా మెలకువతోనే ఉన్నాను. నిద్రపోవాలనుంది, కానీ నిద్రపోలేను. బ్రెడ్ నిజంగా స్పృహ తప్పేంత వరకు కష్టపడ్డాడు. నేను అది ఊహించుకోలేకపోతున్నాను. అది వేరే మెంటాలిటీ. అవును, నేను ఆ సవాలుకు సిద్ధంగా ఉండాలంటే కొంచెం నిద్రపోవాలి. నా గోల్ ఏంటంటే నాకన్నా ముందు అందరూ పడుకోవాలి. ఎందుకంటే నిద్ర అనేది ఒక డేంజరస్ థింగ్. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం దేన్ని పట్టించుకోము. నేను దీన్ని ఒక రెస్ట్ లాగా వాడుకుంటున్నాను అంతే. ఇది నాకు చిరాకు తెప్పిస్తుంది. నేను చేయలేను. ఇది ఏమాత్రం కంఫర్టబుల్ గా లేదు. నేను కొద్దిసేపు నిద్రపోవడం వల్ల $2.5 మిలియన్ పోగొట్టుకున్నానని. నేను చెప్పాను కదా,
నిద్రపోవడమే పెద్ద పీడకల లాంటిది. ఓ, ఆ, తప్పు చేశాను. మన మధ్య ఉంచు. నువ్వు లేచినప్పుడు నేను నీ చెయ్యి కదలడం చూశాను అనుకుంటా. నేను వెళ్ళి వీడియో చెక్ చేయాలి. అర్థమైంది. హే బాబీ, ఏంటి సంగతి? నేను ఇంటికి వెళ్తున్నాను అనుకుంటా. ఆ? నేను నా చేయి తీసానేమో అనిపిస్తుంది. ఆ. నువ్వు నాతో ఇలా ఎలా చేస్తావు? అలసట అంటే అంతే. అది నిన్ను పట్టుకోవాలని నువ్వు అనుకో, కానీ చాలాసార్లు అది నిన్ను కమ్మేసిందని నీకు తెలియదు కూడా. బాబు ఏం జరిగింది? హే సారీ. బాబ్, ఏం జరిగింది? అసలు నాకే తెలీదు. నాకు తెలియట్లేదు. 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 నువ్వు ఇందాక చెయ్యి తీసావా? నాకు తెలీదు. నేనేం చేస్తాను నాకు తెలీదు. తెలీదు. దేవుడా. ఒక్క క్షణం ధ్యాస మళ్ళింది, అంతే జరిగింది. చివరి ముగ్గురులో నిలిచినందుకు మీకు కంగ్రాచులేషన్స్. మనం ఫైనల్ 3కి వచ్చినప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుందని నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, గుర్తుంది కదా? మనం 1 గంట టైమర్ మొదలు పెట్టబోతున్నాం. ఈ జట్ ని ఎవరు గెలుచుకోవాలో నిర్ణయించుకోవడానికి మీకు ఆ 1 గంట సమయం ఉంటుంది. ఇక ఆ 1 గంట ముగిసేసరికి మీలో ఒకరికంటే ఎక్కువ మంది ఈ విమానంపై చేయి ఉంచితే అది ఎవరికి దక్కదు. ఏదైనా స్మార్ట్ ఆలోచించు. మీరు ఒక మనిషిని లేదా ఒక గేమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ గుర్తుంచుకోండి, అబద్ధమాడి మీ చేయి దాని మీద నుంచి తీయకుండా కూడా ఉండొచ్చు. ఓకే జెంటిల్మెన్, టైమర్ స్టార్ట్ చేయండి. మీలో మీరే తేల్చుకోవాలి ఎవరు మీలో మల్టీ మిలియనీర్ కావాలో, ఇక ఎవరు ఏమీ లేకుండా ఇంటికి వెళ్ళాలో. మనందరిలో ఈ జెట్ కి అర్హులు ఎవరనుకుంటున్నారు? అందరికీ మనందరికీ ఈ జెట్ పొందే అర్హత ఉంది. ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్. ఓ లెట్స్ గో. నేను ఇది సాధించాను. ఇదంతా ఈజీ కాదు. ఇది ఈజీ అని ఎవరు అన్నారు? నేను ఎప్పటికీ వదిలిపెట్టాను అస్సలు. నా చేయి వణుకుతుంది. నీ కాళ్ళు వణుకుతున్నాయి. నీలో ఇంకెంత ఒప్పుకుంది. నేను స్పృహ కోల్పోయే వరకు. సరే అయితే మనం ఒక ఛాలెంజ్ చేద్దాం. అందులో ఎవరి ఆటను గెలిస్తే వాళ్ళే గెలిచినట్టు. మీ ముగ్గురికి ఫెయిర్ గా ఉండే గేమ్ ఎలా మన దొరుకుతుంది? ముగ్గురి కోసమా? సరే, అయితే మనం కొన్ని జంప్స్ చేద్దాం. అందులో ఎవరు ఎత్తుగా దూకుతారో చూద్దాం. నువ్వు ఇప్పుడు నీకు అనుకూలంగా ఉండే దాని గురించి ఆలోచిస్తున్నావు. ఎక్స్క్యూజ్ మీ, అయినా అది మీకన్నా నాకే ఎందుకు అనుకూలంగా ఉంటుంది? ఎందుకంటే మా పర్మిషన్ లేకుండా దాన్ని సెలెక్ట్ చేశాను. యా, మన ముగ్గురు ఒప్పుకునే గేమ్ కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే ఫిజికల్ గా ఏం చేయలేను అనిపిస్తుంది. నేను చాలా అలసిపోయాను. అయితే క్విజ్ అది ఫిజికల్ కాదుగా. జిమ్మి 3 కేసులు పెడితే బాగుంటుంది. అందులో ఒక దాంట్లో జట్టుకు సంబంధించింది ఉంటుంది. అంటే నేను 3 బాక్సులు తీసుకొచ్చి ఒక్క దాంట్లో జెట్ లేదా టికెట్ ఉంచి మిగతావి ఖాళీగా ఉంచితే మీరు ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటారా? నేను స్కిల్ బేస్డ్ గేమ్ తప్ప వేరేదేది ఆడాలనుకోవట్లేదు. అందుకని మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడం లేదు. నాకైతే అదృష్టం మీద ఉన్నది. ఏదైనా కావాలి. నువ్వు ఒక పెద్ద మనిషివి, ఇంకో పెద్ద మనిషి నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా? నువ్వు వచ్చే దానికోసం చూస్తున్నావు. నీకు కూడా జట్టు రావచ్చు కదా. అలాగే నేను ఈ జెట్ ని కష్టపడి సంపాదించుకొని వెళ్ళాలనుకుంటున్నాను. ఏదో లక్ లో తీసుకు వెళ్ళిపోవాలని లేదు. అయినా కూడా నాలో అంతా ఇప్పుడు స్కిల్ లేదు. మనం టైం వేస్ట్ చేస్తున్నాం అంటే టైం అయిపోతుంది. మాకేం కావాలో అది చెప్పాం కదా, కానీ నువ్వే దానికి ఒప్పుకోవట్లేదు. నేను దాని మీద బేస్ అయిన గేమ్ ఏది కూడా ఆడను. అయితే నీకు నీ మీద నమ్మకం లేదా? అదే అవును, చెప్పాలనుకుంటున్నావా? నాకేం పర్లేదు, నాకేం పర్లేదు. ఆపు, 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 నాకేం ఆపు. వాళ్ళు చెప్పడం గొడవ లేదు. పడ్డం ఆపరు. తన ఇష్టానికి ఈ లెక్క చూస్తే ఎవరు ఈ జట్టుని గెలుస్తారని నేను అనుకోవడం లేదు. నీకు ఒక విషయం చెప్తాను. ఈ వ్యక్తి అతను తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. అతనికి పిల్లలు కావాలని నాతో చెప్పాడు. ఆ, ఇతను దాదాపు 5 ఏళ్లుగా దీనికోసం ప్రయత్నిస్తున్నాడు. అంటే నువ్వు గెలిస్తే ఈ ప్లేన్ నమ్మేసి ఆ డబ్బుతో చివరికి పిల్లల్ని కట్టావా? ఖచ్చితంగా. ఓ మై గాడ్. అమేజింగ్. నేను నా కూతుర్ల కోసమే చేశాను. నా కూతుర్ల కోసమే. నాకు ఆ జెట్ కావాలి. నా చార్టర్ బిజినెస్ స్టార్ట్ చేస్తా. అదే నా గోల్. సరే కానిద్దాం. చేద్దాం. ఓ ఉండు ఉండు ఉండు, మనం ముందుకు సాగుతున్నాం. ఉండు, మనం ఏం చేస్తున్నాం? నేను వెళ్ళి 3 బ్రీఫ్ కేసులు తీసుకురావాలని కోరుకుంటున్నారా? నన్ను క్షమించండి. లక్తో ఆడుకోవాలని లేదు. ఓ మై గాడ్. నీ మనసు మార్చుకున్నావా? నేను పోటీ పడాలనుకుంటున్నాను బ్రో. చూస్తే సగం టైం అప్పుడే అయిపోయింది. మీరు చేస్తుంది చూస్తే ఎవరు గెలవరు. ఇక్కడే ఉన్నాయి. కండిషన్స్ ఏమీ లేవు, జస్ట్ కొన్ని బాక్సులు అంతే. 2 ఖాళీగా ఉండొచ్చు, ఒక దాంట్లో గోల్డెన్ టికెట్ ఉండొచ్చు. వాటిని వాడాలా వద్దనేది మీ ఇష్టం. బహుశా మీరంతా కాసేపు పక్కకి వెళ్ళిపోయి కూల్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ రండి. మీరు అసలు ముందుకు వెళ్ళడం లేదు. ఏంటిది బ్రో? నువ్వు గొడవతో మాట్లాడుతున్నట్టుంది. ఏం జరుగుతోంది? నేను అసలు అన్యాయంగా మాట్లాడుతున్నా అనుకోవడం లేదు. మనమంతా కష్టపడ్డాం, పోటీ పడదామని అంటున్నా. నాకు తెలుసు 100% మనం ఏ ఆట ఆడినా అతను ఓడిపోతే
అతను తన చేయి తీయడు. అతను చేతిస్తాడని అనుకోవట్లేదు. అతను ఓడిపోతేనా? అతను ఓడిపోతే అంటే అతను స్కై డైవింగ్ ఛాలెంజ్ లో అబద్ధం చెప్పాడు కదా. నేను ఏవియేషన్ లో మంచి వ్యక్తిగా ఉంటాననుకుంటున్నాను. అబద్ధాలు చెప్పను, నిజాయితీగా ఉండే వ్యక్తిని. నేను నమ్ముతాను, నిజమే చెప్తాను. దొంగిలించను. మనం వచ్చేసాం. ఈ పాయింట్కి రావడానికి మనం చాలా కష్టపడ్డాం, కానీ ఇప్పుడు ఓడిపోతున్నాం. అలా అయితే ఒక క్విజ్ ఆడదాం. అతను ఇదంతా క్విజ్ అంటున్నాడు. అక్కడ ఎగురుతున్న విమానం కనిపిస్తుందా? మీరు కలిసి ఎలా పనిచేయాలో తెలుసుకుంటే 15 మినిట్స్ లో మీలో ఒకరందరూ ఉండొచ్చు. మీరు వాదించుకోవడం ఆపి ఒక నిర్ణయానికి వస్తే మీలో ఒకరి జట్టుని గెలవచ్చు. మీ పరిస్థితి చూస్తుంటే మీలో ఎవరికీ రాదు. మీరంతా ఈ టైం వేస్ట్ చేసుకున్నారు. సరే, ఇదే నా బ్రీఫ్ కేస్. సౌత్, నీ బ్రీఫ్ కేస్ తీసుకో, ఇది నాది. సౌత్, ఇదిగో ఇదే నీ బ్రీఫ్ కేస్. పెద్దవాళ్ళు పోటీ పడాలనుకోవట్లేదు. వాళ్ళకి ఏరోప్లేన్ గిఫ్ట్ గా కావాలంట. నాకు నచ్చట్లేదు. నా దగ్గర ఇంకొకటి ఉంది. నువ్వు ఆ పెట్టె ఓపెన్ చేస్తే దాంట్లో గనుక ఏమీ లేకపోతే అప్పుడు నువ్వు చేయి తీసేస్తావా? రియాద్ లో మేము తీసిన ఈ వీడియో క్రేజీగా ఉందనుకుంటే రాబోయే దాంతో పోలిస్తే ఇది అసలు విషయమే కాదు. బీచ్ గేమ్ సీజన్ 2 స్ట్రాంగ్ వర్సెస్ స్మార్ట్ ఛాలెంజెస్ భారీగా ఉన్నాయి. ట్విస్ట్ ఇంకా క్రేజీగా ఉన్నాయి. పందెం ఊహ కందదు. మేము ఫైనల్ 2 ఎపిసోడ్స్ ని నిజంగా ఇక్కడే రియాద్ లో షూట్ చేశాం. మరి ఎవరో ఒకరు 5 లేదా బహుశా $10 మిలియన్ గెలిచారు. అదెవరో తెలుసుకోవాలనుకుంటే మీరు చూడాల్సిందే. బీచ్ గేమ్ సీజన్ 2 జనవరి 7వ తేదీన ప్రైమ్ వీడియోలో వస్తోంది. నువ్వు చేయి తీసేస్తావా? ఎస్. నువ్వు తీసేస్తావుగా? నేను ఆ చేయి తీసేస్తాను. నువ్వు నీ పెట్టెను ఓపెన్ చేయాలనుకుంటున్నావా? మనం ఇంకోటి ఏదైనా ఆడితే మంచిది అనుకుంటున్నాను. ఇదే లాస్ట్ ఛాన్స్. అయినా పెద్ద మనుషులు ఎలా అనుకుంటారు అది నీకు అనవసరం. గెలవనివ్వండి అని. అది నీకు అనవసరం. నాకు అర్థం కావట్లేదు మ్యాన్. నాకు అనవసరం. జెంట్మెన్, నేను మీకు సిచువేషన్ గుర్తు చేయాలనుకుంటున్నా. మీ దగ్గర 10 నిమిషాల కంటే కాస్త ఎక్కువ టైం ఉంది. మీరు చేస్తున్నది చూస్తుంటే Yeah. మీలో ఎవరు ఈ జట్టుని గెలవట్లేదు. వాళ్ళు విమానాల లిస్ట్ ఇచ్చి మనం గెస్ట్ చేయాలని చెప్తే అది ఎలా ఉంటుంది? అవి ఏ ప్లేన్స్ అని. వదిలే మ్యాన్. ఇది దాదాపు ముగింపుకొచ్చేసింది. నిజంగా ఎవరు ఈ జట్టుని గెలవరు. అంటే మీరు ఇది ఫేర్ మ్యాచ్ అనుకుంటున్నారా? గెస్ట్ చేయడం. జబార్. జబార్, ఇలా వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వు. కమాన్, నువ్వు తీసుకో, లేకపోతే కోల్పోతాం. సరే, నేను మీ కథ విన్నాను. ఒకవేళ మీరు గెలిచినా కూడా నేనేం ఫీల్ అవ్వను, సంతోషపడతాను. సమయం గడిచిపోతుంది. నిజంగా ఎక్కువ సమయం లేదు. 1 1 2 3 అతనికి దొరికింది గోల్డెన్ టికెట్. నీకు దొరికింది. అతనికి నిజంగా దొరికింది. లెట్స్ గో. చూడు. మీరు ఖచ్చితంగా చేతులు తీయాల్సిన పని లేదు. నిర్ణయం మీదే. ఏదైనా మీ ఇష్టమే. ఇప్పుడు నీకు ఆ జట్కి మధ్య ఉన్నది వాళ్ళ నిర్ణయం మాత్రమే. వాళ్ళు చాలాసేపు పట్టుకుని ఉన్నారు. వాళ్ళు చివరికి వదిలేస్తారా? ఇంకా కొన్ని సెకండ్సే ఉన్నాయి. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మేము చేస్తాం. యా. ఓ మై గాడ్, వాళ్ళు మాట తప్పలేదు. వాళ్ళు మాట తప్పలేదు. నువ్వు ఈ ప్రైవేట్ జట్ని గెలిచేశావు. సారీ మ్యాన్. పర్వాలేదు. నువ్వు చేయి తీసేయచ్చు, ఎందుకంటే అది నీదే. ఇక అది నీదే. సారీ. బ్రాండ్ న్యూ జట్ ని గెలిచినందుకు కంగ్రాట్స్. మేము వీళ్ళకి తలా $20,000 ఇస్తున్నాం. మీరు దానికి అర్హులు. ఇదే నా బ్రాండ్ న్యూ జెట్. లెట్స్ గో. అది అతని జెట్. హే, మీరు ఇంకా సబ్స్క్రైబ్